ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ చేతిలో అన్యాయానికి గురైన ఆడపిల్లలు ఎంతమంది బలైపోయారో తెలీదు. తెలిసింది ఒక్క లలిత మాత్రమే. తను ప్రాణం పోగొట్టుకుంది. నా చెల్లి మెడలో నువ్వు కట్టిన తాలిని ప్రతి క్షణం ఉరితాడులా చూసుకుని బ్రతుకుతుంది. నిన్ను చంపితే గాని ఆ తాళి తెగదు. వీణ్ణి నిద్రపోతున్నప్పుడు చంపడం కాదు, లేపి వీడు చేసిన తప్పుల్ని చెప్పి మరీ చంపాలి. గంగా, నువ్వేంటి ఇక్కడ? చేతిలో కత్తేంటి? నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు. ఎందుకో నీకు తెలిసే ఉంటుంది. వద్దు వద్దు, నన్ను చంపద్దు. వద్దు వద్దు, నేను లొంగిపోతా. వద్దు వద్దు. గంగా, ఏం చేస్తున్నావురా? దగ్గరికి రాకు. వచ్చావో నువ్వు కూడా చేస్తావు. రేయ్, నా కొడుకు ఏమన్నా జరిగిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే వీడిని బ్రతికించలేవు. అబ్బోడా, దేవా దేవా. గంగా, గంగా, నా కొడుకుని ఏం చేయకురా గంగా. గంగా, ఏం చెయ్యొద్దు గంగా. దేవా, దేవా, లే దేవా, 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 దేవా. దేవా, లేరా లేరా దేవా, ఎంత పని చేసావు గంగా. చెప్పాను, మీ అందరికీ చెప్పే వీడి ప్రాణం తీశాను. ఎప్పుడో చట్టం చేయాల్సిన పనిని నేను ఇప్పుడే చేశాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకునే ఈ పని పూర్తి చేశాను. దేవా, దేవా. ఎస్ఐ, ఈడే నా కొడుకుని చంపేసింది, ప్రాణాలు తీసేశాడు. వీడు నా కొడుకుని చంపుతాడు అని నెత్తి నోరు కొట్టుకున్నా మీరు రాలేదు. రే గంగా, ఎందుకు ఇలాంటి పని చేసావు? నువ్వు నీ కోపాన్ని ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజైనా తగ్గించుకుంటావు అనుకున్నాను రా. నీ చెల్లెళ్ళ కోసం కూడా ఆలోచించలేదు నువ్వు. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయిరా? 10 ఏళ్ల పాటు నువ్వు జైల్లో నుంచి రాకపోతే నలుగురు ఆడపిల్లలు అన్యాయమైపోతారు కదరా, అన్యాయమైపోతారు. ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఎందుకురా వాడిని ఇంత దారుణంగా చంపేశావు? అయిపోయాయి, మీ చెల్లెళ్ల జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయాయి. నువ్వు వాళ్ళని చూడలేవు, వాళ్ళు నిన్ను చూడలేరు. దేవా, దేవా. అమృత, లే. కుముద, కుముద, లే. తెల్లారిపోయిందే, లేవండి.
నాగవల్లి పెళ్ళైనప్పటి నుండి ఈ గొడవలు ఏడుపులు పెడబొబ్బలతో నిద్ర సరిపోలేదక్కా. ఏ కుముదా, స్కూల్కి వెళ్ళవా? టైం అవుతుంది. ఈరోజు స్కూల్ లేదక్కా. స్కూల్ లేదా? ఎందుకు? ఎవరిదో జయంతినో వర్ధంతినో అంట. నువ్వు అసలు చదువుకునే పిల్లవేనా? ఇదేనా నీ స్కూల్లో నేర్పించింది? నాగవల్లి ఎక్కడా? లెగవే, దుప్పట్లన్నీ మడత పెట్టాలి. నేను తీస్తానులే అక్క, నువ్వు వెళ్ళి ఓట్ చే. చిన్న చిన్న పనులైతే చేస్తావు కానీ ఇంకో పని చెప్పావంటే చాలు నెత్తి మీద నీళ్లు గుమ్మరించుకొని స్కూల్కి పరిగెడతావు. లేవే. అమృత, నాగవల్లి కనిపించట్లేదు. ఏంటక్క నువ్వనేది? అవును అమృత, ఇంట్లో బయట మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించట్లేదు. ఏమైందమ్మా? ఇంట్లో నాగవల్లి లేదంటన్నయ్యా. నాగవల్లి లేదంటన్నయ్యా. నాగవల్లి లేదంటన్నయ్యా. ఒకవేళ వెళ్ళినా కూడా నీకన్నా ముందే దేవాబావని చంపేస్తానన్నయ్య. నాగవల్లిది భయపెట్టే నైజమే గాని భయపడే నైజం కాదు. నేను లేచి స్నానం చేశాను, అప్పుడు కూడా తను కనిపించలేదు. అన్నయ్య, నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకమ్మా భయపడతావు? అది కాదన్నయ్య, అక్క రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకు? ఎందుకంటావేంటి? మీ అన్న చేసిన పనికి. ఆ విషయం నేను అడిగానా? నాగవల్లికి ఒంట్లో బాలేదనేసి తెలుసుకోవాలా లేదా? ఒంటి మీద వాడు కట్టిన తాలుంటే ఏం బాగుంటుంది? అన్నయ్య, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అది కాదు. నాగవల్లి ఎక్కడుందో వెతకాలి. ఏం చేసుకుందో ఏంటోనని నాకు భయంగా ఉందన్నయ్య. నాగవల్లి పెరికిది కాదమ్మా. తను ఏం చేసుకోదు. తను ధైర్యవంతురాలు. ఏమో అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. మన వాళ్ళ అని ఆడపిల్లని వదిలేస్తామా? తెల్లవారు జాము ముందు కూడా తను కనిపించట్లేదు అని నేను నీకు చెప్తుంటే నువ్వంత తేలిగ్గా తీసుకుంటున్నావేంటి? కనిపించట్లేదంటే అప్పుడే చెప్పాలి. తాపీగా ఇప్పుడు చెప్తావేంటి? అన్నయ్య, మీరు గొడవ పడడం కాదు, నాగవల్లిని వెతుకుదాం. హలో అత్త, నేను శ్రీవల్లిని మాట్లాడుతున్నాను. చెప్పు శ్రీవల్లి, ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? అత్త, నాగవల్లి ఏమైనా మీ ఇంటికొచ్చిందా? అదొస్తే హారతిచ్చి ఇంట్లోకి రానిస్తాను కదమ్మా. అయినా మీకు చెప్పకుండా అదొస్తుందా, నేను తీసుకొస్తానా? అది కాదత్తా, నాగవల్లి కనిపించట్లేదు. ఏదైనా అగత్యానికి పాల్పడిందేమో అని మాకు అనుమానంగా ఉంది. అయ్యో రామా, ఇందాక నా కొడుకను కొట్టుకున్నప్పుడే ఏదైనా అపశకునం మాట వినాల్సి వస్తుందనుకున్నాను. అది ఇదేనేమో. అటొస్తే వెంటనే మాకు ఫోన్ చేయత్తా, తెలిసిన వాళ్ళకు కూడా చెప్పు. అలాగేనమ్మా, అలాగే. నువ్వు మాత్రం కంగారు పడుకో. నేను వీర్రాజుకు చెప్తాను, చూసొస్తాడు. అలాగే అత్త, అలాగే. వీర్రాజు, వీర్రాజు! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.